హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అఖిల డైలీ వ్లాగ్స్ అండ్ మిక్స్'. ఫస్ట్ టైం మీరు నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్‌లో వస్తాయి. నేనైతే ఇంకా మా నైట్ నుంచి ఈవినింగ్ వరకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే డైలీ రొటీన్ లాగైతే చేస్తున్నాను. మీకైతే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా నైట్ అన్ని బౌల్స్ అయితే క్లీన్‌గా అయితే ఇలా పెట్టేసుకుంటాను వాష్ చేసేసి. తర్వాత గ్యాస్ గూడా అంతా క్లీన్ చేసేసి, ఇంకా సింకులో అయితే మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత, నైట్ అయితే ఫ్రీగా అయితే హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మనకి మార్నింగ్ లేవగానే మొత్తం క్లీన్‌గా, నీట్‌గా అనిపిస్తది కదా! ఇంకా అలా అని మొత్తం నైటే అయితే నేను పనులు చేసుకుంటాను సులువుగా. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా చాయ్ అయితే పెడుతున్నాను. ఇంకా కొంచెం వాటరేసేసి, అందులో చాయ్ పొడి వేసేసి, ఇంకా షుగర్ గూడా యాడ్ చేసేసాను. కొంచెం మసిలిన తర్వాత మనం పాలేసుకొని ఒక 5 మినిట్స్ ఇంకా బాయిల్ చేసుకుంటే మనకి చాయ్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగుంటది. నాకైతే చాయ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడొచ్చేసి అయితే మా బాబు కోసం అయితే నేనైతే పాలైతే వేడి చేస్తాను. తనకి మార్నింగ్ అయితే నేను పాలిస్తాను. ఇంకా చాయ్ అయిపోయిన తర్వాత నేను చాయ్ అయితే ఫ్రీగా తాగేస్తాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని అంతా సైడ్‌కి పెట్టేసి చాయ్ తాగిన తర్వాతనే నేను ఏ పనైనా సులువుగా చేసుకుంటాను. ఇంకా తర్వాత నేను హౌస్ క్లీనింగ్ గూడా చేసేసాను. ఇంకా టబ్ క్లీనింగ్ చేద్దామని నేనైతే ఇక్కడైతే టబ్ క్లీన్ చేస్తున్నాను. మన వాషింగ్ మిషన్ యూజ్ చేసేటప్పుడు మంత్లీ ఒకసారి అయితే టబ్ క్లీనింగ్ అయితే పక్కా చేసుకోవాలి. మనకి లిక్విడ్ ఉంటది టబ్ క్లీనింగ్ అని. ఆ లిక్విడ్ మనం బయట నుంచైనా తీసుకోవచ్చు. నేనైతే అమెజాన్‌లో నుంచి తీసుకున్నాను. ఇంకా ఇలా తీసుకుంటే మనం ఇలా చేసుకోవడం వలన వేస్టేజ్ మొత్తం బయటికెళ్ళిపోతది. మనకి వాషింగ్ మిషన్ అనేది చాలా క్లీన్‌గా ఉంటది. ఇలా కొంచెం పనులయిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. నేనైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ అయితే ఫ్రీగా చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్‌లోకైతే నేను పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పులిహోర అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా ఇష్టం. చింతపండు పులిహోర. ఇంకా మనం తాలింపేసేటప్పుడే కొంచెం మనం పల్లిని ఏయించుకోవాలి. ఇంకా అందులోనే మన ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు అలా వేసుకొని మన తాలింపు బాగా కుదిరితే మనకి పులిహోర కూడా టేస్ట్ అనేది చాలా బాగొస్తది. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే మేము పులిహోరతో అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా బాబుకి పులిహోర అంటే చాలా ఇష్టం. తనైతే హ్యాపీగా తింటాడు. అండ్ మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి అయితే నేనైతే క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేనైతే క్యాప్సికమ్ అయితే చాప్ చేసుకున్నాను. ఇంకా అందులోకి వచ్చి ఆనియన్స్, టమాటాలు అన్నీ ఒకేసారి అయితే చాప్ చేసుకొని నేనైతే పక్కకైతే పెట్టుకుంటాను. తర్వాత నేనైతే ఒక బాండిల్ తీసుకున్నాను. ఇంకా అందులో అయితే ఆయిల్ పోసేసి కొంచెం సేపు మూత పెడితే ఆయిల్ అనేది తొందరగా అయితే హీట్ అయిపోతది. ఇలా చేయడం వలన మనకి వంట చేసుకునేటప్పుడు ఆయిల్ వాసన అది రాదు. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేనైతే అందులోకి జీలకర్ర, ఆవాలైతే వేస్తున్నాను. ఇంకా వేసేసిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఇంకా అందులోకైతే కరివేపాకు కూడా యాడ్ చేసేసి నేనైతే మంచిగా కలుపుతున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుంటే మనకైతే లైట్‌గా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇంకా అందులోకి అయితే మనం కొంచెం పసుపు, అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేనిక్కడ చూపిస్తున్నట్టయితే మంచిగా కలుపుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్, పసుపు 2 మనకి ఆనియన్స్‌కి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి మంచిగా టేస్ట్‌గా కర్రీ అయితే ప్రిపేర్ అయితుంటది. ఇంకా అందులోకి నేనైతే క్యాప్సికమ్ గూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా క్యాప్సికమ్ ముక్కలకి అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టేంత వరకు మంచిగా కలుపుకున్నాను. నేనిక్కడ చూపిస్తున్నట్టు. ఇక మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ ముక్కలనేవి త్వరగా అయితే ఉడికిపోతాయి. ఇంకా మనం క్యాప్సికమ్ ముక్కలు వేసి అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మంచిగా అయితే మనకి ఫ్రై అయితే ఇలా 5 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి ఒక్కొక్కసారి చూస్తూ మనం కలపాలి. లేకపోతే మాడిపోతూ ఉంటది. నేనిక్కడ చూపిస్తున్నట్టు అయితే ఒక 5 మినిట్స్ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇందాక సైడ్‌కి చాప్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగినట్టు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. క్యాప్సికమ్‌లో టమాటాలు 2 మిక్స్ అయిపోయేలాగా కలుపుకున్న తర్వాత, మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా చేయడం వలన కర్రీ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటది. అండ్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతూ ఉంటది.
నేనైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ ఒకసారి చేస్తూ ఉన్నాను. కర్రీ ప్రిపేర్ అయ్యేదని. ఇంకా మనం టమాటాలేయగానే కొంచెం అయితే వాటర్ అయితే రిలీజ్ చేస్తది. ఆ వాటర్ ఇందాక నేనైతే ముందే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానని చెప్పాను. కానీ నేను కొంచెం సరిపోలేదని నేను కొంచెం మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టయితే మంచిగా ఉడికించుకోవాలి. మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తది ఇలా చేయడం వలన. ఇంకా నేను టేస్ట్‌కి తగినట్టు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. మేము 1 స్పూన్ లేదా స్పూన్నర అయితే తింటా. ఎక్కువ కారంగా ఉంటే తినమని నా టేస్ట్‌కి తగినట్టు నేనైతే కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కారం అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి మనకి. కర్రీకి సరిపడంత కారం వేసేసి నేనిక్కడ చూపించినట్టు కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ సిమ్‌లోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అయిపోతది. ఇంతే అండి సింపుల్ ఇలా సింపుల్‌గా అయితే మనమైతే క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంత టేస్టీగా సింపుల్‌గా అండి. మనకి ఇలా ఎప్పుడైనా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఇలా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటది. అండ్ ఇంకా కొంచెం అయితే మా బాబుకి పాలు వేడి చేసేటప్పుడు పాలైతే సగం అయితే తీసేసుకున్నాను. ఇంకా పెరుగు తోడేద్దామని. సరే అని ఇంకా అందులోకైతే నేనైతే కొంచెం అయితే తోడేసేస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే నేనైతే కొంచెం పెరుగుతో మనం చిన్న పిల్లలున్న వాళ్ళైతే వాళ్ళకి ఒకసారి డే మొత్తంలో ఎప్పుడైనా కొంచెం పెరుగుతో పెడితే వాళ్ళకి మంచిగా హెల్తీగా అయితే డైజెషన్ అయితది. పెరుగు అనేది మన హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్‌లోకి అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కదా! ఇంకా రైస్ అయితే సగం అయితే ఉడికిపోయింది. ఇలా అయితే రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా నేనైతే వంట చేసేసాను కదా! ఇంకా సింక్‌లో అయితే కొన్ని అంట్లు ఉంటే వాటిని కూడా క్లీన్‌గా వాష్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ నా పనులనేది 5:30కి అలా స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ అయితే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అందులోకి ఒక కాంబినేషన్ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అనుకున్నాను. ఇంకా రైస్ అయితే సగం అయితే ఉడికిపోయింది. ఇంకా నేను అందులోకి చిక్కుడుకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనం లాస్ట్‌లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తది. నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ కూర అనేది. అండ్ ఇంకా అందులో కాంబినేషన్ వచ్చేసి చపాతీలు కూడా చేసేసాను. ఇంకా జొన్న రొట్టెలు లేక చపాతీలు ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తాను. మేమైతే పక్కా అయితే జొన్న రొట్టెలైనా తింటాం, లేకపోతే చపాతీలైనా తింటాం. ఇక మేమైతే నైట్‌కైతే ఇలా అయితే మా డిన్నర్‌నయితే కంప్లీట్ చేసుకున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసి ఇంకా